గుండెల మీద చేసుకొని నిజాయితీగా, హానెస్ట్‌గా కామెంట్ చేయండి. 2029 ఎన్నికల్లో బీజేపీ గనక ఏపీలో పునర్వైభవాన్ని పునర్వైభవం అంటే ఇప్పటివరకు ఎప్పుడు గెలుపు లేదు గానీ, ఒక కొత్త గెలుపుని వెస్ట్ బెంగాల్ లాగా వాళ్ళు గెలవాలి అనుకుంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? మీరేం సలహా ఇస్తారు? చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలి, వైఎస్ జగన్‌తో పొత్తు పెట్టుకోవాలి. 1 లేదా 2 రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. బీజేపీ తెలుగు రాష్ట్ర పెద్దలు, బీజేపీ కేంద్ర రాష్ట్ర పెద్దలు అందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఈ కామెంట్స్ చూస్తారు. సో, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలి, వైఎస్ జగన్‌తో పొత్తు పెట్టుకోవాలి. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సంచలన వార్త డిస్కషన్ పాయింట్లో నడుస్తూనే ఉంటుంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఒక పెను సంచలనంగా మారుతుంది. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస రాజకీయ పరిణామాలు, ఆరోపణలు, కేసుల దర్యాప్తు నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది అంటున్నారు విశ్లేషకులు. ఆయన పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక షెడ్యూల్ అయితే రాలేదు. కానీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అత్యవసరంగా ఢిల్లీకి ప్రయాణం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల యొక్క మాట. ఈ మేరకు రాజకీయ సర్కిల్స్లో ఒక గట్టి గుసగుస కూడా వినిపిస్తోంది దీని మీద. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పలు వ్యవహారాల మీద ప్రస్తుత ప్రభుత్వం విచారణలు చాలా సీరియస్గా ముమ్మరం చేసుకుంటూ వచ్చింది. భూ వివాదాలు, గత ప్రభుత్వ విధానాల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో వీటన్నిటి మీద కేంద్ర పెద్దలకి తన వెర్షన్ని వివరించడానికి వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా హోంమంత్రి అమిత్ షా కలిసి అపాయింట్మెంట్ కూడా ఆయన ఇప్పటికే కోరారు, ఇచ్చారు వాళ్ళు అనేటువంటి వార్త కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు తమ పార్టీ నేతల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలని, పరిణామాలను కూడా ఆయన తీసుకెళ్లడం కోసమే చేస్తున్నారు అని వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక పరిణామాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు లేదా న్యాయపరమైన రక్షణ పొందేందుకు వీలుగా భాగంగా జగన్ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో తమ మీద వస్తున్నటువంటి రాజకీయ ఒత్తిడిని తగ్గించుకోవచ్చని కూడా ఆయన భావిస్తున్నట్టు పొలిటికల్ కారిడార్లలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ పర్యటన వెనుక కేవలం రాజకీయ కారణాలే కాకుండా కొన్ని అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగత, న్యాయపరమైనటువంటి అంశాలు కూడా ఉండవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితుంది. అయితే ఈ ఢిల్లీ టూరు కేవలం ఒక సాధారణ పర్యటన మాత్రమే ఉంటుందా, లేక దీని వెనక ఏదైనా ఒక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ పాయింట్గా మారింది. ఒక వర్గం మీడియా దీన్ని కేవలం సాధారణ విషయంగా పట్టి పారేస్తుంటే, ఇంకొక వర్గం మాత్రం కేంద్ర పెద్దల పిలుపు మేరకే జగన్ ఢిల్లీ వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.